Hi everyone, good morning. వాయిస్ ఓకేనా? Hi. వాయిస్ ఓకేనా అందరికి? Yes, సరే. సో ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఒక్కటే టాపిక్ చెప్తా అనమాట. ఆ టాపిక్ మీద మీరు వర్క్ చేసుకొని రావాలి. సో ఒకటి టాపిక్ అంటే మనకు గ్రిడ్ సిస్టము, ఇంకొకటి కార్డ్ టాపిక్ అనేసి ఒకటి ఉంటుంది. ఆ రెండు టాపిక్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఆ రెండు టాపిక్స్ మీద మీకు టాస్క్ అయితే ఇస్తాను, ఆ టాస్క్ చేసుకొని రావాలి. సో టుమారో అయితే క్లాస్ ఉండదు, కంపల్సరీ టాస్క్ అయితే చేసుకొని రండి. సో చాలా ఈజీగా ఉంటుంది. సో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్తో పోలిస్తే బూస్టాప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, బట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏ క్లాస్ నేమ్ ఎక్కడ పెట్టాలి అనేసి అండర్స్టాండ్ చేసుకుంటే చాలా అనమాట. ఓకే. సో ఫస్ట్ టాపిక్ గ్రిడ్ సిస్టమ్ అనమాట. .html. సో థియరిటికల్ పాయింట్స్ ఇక్కడ నేను W3 స్కూల్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇక్కడ బూస్ట్రాప్ అనేసి చూడండి, బూస్ట్రాప్ అండ్ బూస్ట్రాప్ 4ని సెలెక్ట్ చేయండి, వేరే సెలెక్ట్ చేయొద్దు, బూస్ట్రాప్ 4 అని సెలెక్ట్ చేయాలి మీరు. బూస్ట్రాప్ 4, ఈ బూస్ట్రాప్ 4లో ఇక్కడ చూడండి, ఫోర్త్ ఆప్షన్ గ్రిడ్ సిస్టమ్ అనమాట, గ్రిడ్ బేసిక్స్ అనమాట ఇది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇదంతా ఒక రో అనమాట. ఒక రోని 12 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు, 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు, 2 అన్ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు, 2 ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవచ్చు, అండ్ ఒకటే ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవచ్చు. ఇలా 12 కాలమ్స్ లాగా ఉంటుంది మనకి, మొత్తం అంతా 12 కాలమ్స్ లాగా ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి సిఎస్ఎస్కి అండ్ బిఎస్కి డిఫరెన్స్ చెప్తాను. .టెక్స్ట్ సిఎస్ఎస్కి అండ్ బిఎస్కి డిఫరెన్స్ అనమాట, అంటే బూస్ట్రాప్కి. అంటే బూస్ట్రాప్ 3లో బూస్ట్రాప్ 4లో అన్నిట్లో సేమే అనమాట మన గ్రిడ్ సిస్టమ్ అనేది. సో నౌ సిఎస్ఎస్లో టోటల్ విడ్త్ ఎంత ఉంటుంది మనకి? టోటల్ విడ్త్ ఎంత ఉంటుంది సిఎస్ఎస్లో? 100%. నాట్ 100% అనమాట. 100%, 100 అని చెప్పకూడదు. సో ఇట్స్ 100%. అదే బూస్ట్రాప్లో ఎంత ఉంటుంది అంటే 12, ఓన్లీ సింపుల్ 12 గ్రిడ్స్ అంటాం దీన్ని. 12 గ్రిడ్స్ అంటాం మనకి. ఇట్స్ ఏ 12 అంతే. ఇప్పుడు సిఎస్ఎస్లో 3 ఈక్వల్ పార్ట్స్గా చేయాలనుకుంటున్నా, ఒక్కొక్క కాలంకి ఎంత వస్తుంది విడ్త్? 33.33%. 33.33%. ఇవన్నీ బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు 12ని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తే, 12ని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 4 4 pieces. 4 4 అనమాట. మనకి ఇక్కడ ఎలాగైతే ఒక రోకి టోటల్గా 100% ఉండాలనో, ఇక్కడ మనకి ఒక రోకి టోటల్ 12 గ్రిడ్స్ ఉండాలి, రైట్? ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలంటే ఒక్కొక్క దానికి ఎంత ఉంటుంది? 25%. 25%. మరి ఇక్కడ 4 ఈక్వల్ కాలమ్స్ 3 3 3 3 3 ఉంటుంది. అండ్ అదేవిధంగా 2 ఈక్వల్ కాలమ్స్ చేయాలంటే 50%, ఇక్కడ 6 6. అదే ఒక ఈక్వల్ కాలం చేయాలంటే ఇట్స్ 100%, మరి ఇక్కడ 12 అనమాట. ఇవి ఈక్వల్ కాలమ్స్. నెక్స్ట్ అన్ఈక్వల్ కాలం చేయాలంటే 30%, 70%, ఆర్ 70%, 30%, ఆర్ 20%, 80%, ఆర్ 60%, ఆర్ 40%. ఇలా రెండు అన్ఈక్వల్గా ఉంటాయి మనకు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు 2 10 కానీ, లేదనుకుంటే 4 8 కానీ, లేదనుకుంటే 7 5 కానీ, లేదంటే 1 11 కానీ, ఇట్లా అన్ఈక్వల్గా ఉంటాయి. ఇట్స్ ఏ అన్ఈక్వల్ కాలమ్స్ అనమాట. 3 9 కానీ, పాయింట్స్ ఉండవు ఇక్కడ. బూస్ట్రాప్లో పాయింట్స్ ఉండవు. ఇక్కడ మనకి పాయింట్స్ ఉండొచ్చు కానీ, బట్ ఇక్కడ పాయింట్స్ ఉండవు మనకి. పాయింట్స్ లేకుండా చేయాలి. క్లియరా? అర్థమైందా? ఇక్కడ ఎలాగైతే మనము ఈక్వల్ కాలమ్స్, అన్ఈక్వల్ కాలమ్స్ చేశామో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనము 12 గ్రిడ్స్‌ని బేస్ చేసుకొని చేస్తున్నాం. క్లియర్? అర్థమైందా? అర్థం కాలేదా? Okay. నెక్స్ట్ ఇవన్నీ మనము
స్మాల్ స్క్రీన్ నుంచి డెస్క్‌టాప్ వరకు మొత్తం అంతా ఇవే అప్లై అయితాయి మనకు. అంటే ఎప్పుడైనా సరే ఈ విడ్త్ కాలమ్స్‌కి ఇట్లా అప్లై చేసేటప్పుడు మీడియం స్క్రీన్ నుంచి లార్జ్ స్క్రీన్స్ వరకు అన్నిటికి అప్లై అయితాయి. మళ్ళీ వేరే స్క్రీన్‌కి మనం రాసుకోవాలంటే ఏం చేస్తాం? మీడియా క్వెరీస్ రాసి అండ్ మ్యాక్స్ విడ్త్ ఇలా రాసుకొని ఏ స్క్రీన్ కావాలనో ఆ స్క్రీన్‌కి మనం చేంజ్ చేస్తూ ఉంటాం. ఆ క్లాస్ నేమ్ తీసుకుంటాం, చేంజ్ చేస్తాం. ఆ క్లాస్ నేమ్ తీసుకుంటాం, చేంజ్ చేస్తాం. ఆ క్లాస్ నేమ్ తీసుకుంటాం, చేంజ్ చేస్తాం. రైట్? బట్ ఇక్కడ, బట్ ఇక్కడ బూట్‌స్ట్రాప్‌లో మనకి ఇన్‌బిల్ట్ క్లాసెస్ ఉంటాయి. ఆ ఇన్‌బిల్ట్ క్లాసెస్ అనేది మనకు డిఫాల్ట్‌గా అప్లై అయితాయి. సో, ఫస్ట్ ఫర్ మొబైల్ అనమాట. ఫర్ మొబైల్‌కి యూజ్ చేసే క్లాస్ నేమ్ ఏందంటే నెంబర్. నెంబర్. ఇదేందంటే మ్యాక్స్ విడ్త్ ఎంతుంటదంటే 576 పిక్సెల్ ఉంటది. అంటే ఫర్ మొబైల్ వ్యూకి ఈ క్లాస్ నేమ్ యూజ్ చేసినప్పుడు ఈ క్లాస్ నేమ్ వచ్చేసి మాక్సిమం 576 లోపల మాత్రమే అప్లై అయితది. నెంబర్ అంటే ఇప్పుడు మొబైల్‌లో నేను ఒకటే ఈక్వల్ కాలమ్ చేయాలనుకుంటున్నా. మొబైల్‌లో ఒకటే ఈక్వల్ కాలమ్ చేయాలంటే ఏం చేయాలంటే ఒకటే ఈక్వల్ కాలమ్ చేయాలంటే ఎన్ని గ్రిడ్స్ తీసుకోవాలి? ఒకటే ఈక్వల్ కాలమ్ చేయాలంటే 12. ఎన్ని గ్రిడ్స్ తీసుకోవాలి? 12. ఇప్పుడు మనకి ఈ మొబైల్ వ్యూలో ఒకటే ఈక్వల్ కాలమ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనకి 12 పెట్టుకోవాలి. అదే గనక మొబైల్ వ్యూలో 2 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనకి కాల్ హైఫన్ 6 ఇలా తీసుకోవాలి. ఒక క్లాస్‌కి కాల్ హైఫన్ 6 ఇంకో క్లాస్‌కి కాల్ హైఫన్ 6 ఇలా తీసుకుంటే మనకి డిఫాల్ట్‌గా 2 ఈక్వల్ కాలమ్స్ అయిపోద్ది. ఇది మొబైల్ వ్యూలో. నెక్స్ట్ అదే విధంగా. నెక్స్ట్ మనకి ఫర్ టాబ్లెట్ వ్యూ. ఇక్కడ మనకి ఎస్ఎం నెంబర్ తీసుకోవాలి. ఈ క్లాస్ నేమ్ రాసామంటే ఇట్స్ ఏ టాబ్లెట్ వ్యూ. ఇది మనకు మినిమమ్ విడ్త్ వచ్చేసి మనకు 576 పిక్సెల్ ఉంటది. మినిమమ్ 576. ఇప్పుడు ఈ వ్యూలో 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలనుకుంటున్నా. ఈ వ్యూలో 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే ఎలా రాస్తాం? రెస్పాండ్ అవ్వాలి. సైలెంట్‌గా ఉంటే కుదరదు. ముందే చెప్తున్నా. ప్రతిరోజు అనిపించుకోవాల్సిన అవసరం ఉంది చెప్పండి. ప్రతిరోజు చెప్పాలా మీకి? Call call కాల్ 600 అర్థం కాలేదు. hyphen కాల్ 2 ఈక్వల్ కాలమ్స్‌గా డివైడ్ చేయాలనుకుంటున్నా. టాబ్లెట్ వ్యూలో. 6 -6 ఐఫోన్ 6ఆ? అది. మొబైల్ వ్యూ అయితే కాల్ ఐఫోన్ నెంబర్ వాడాలి. టాబ్లెట్ వ్యూ అయితే కాల్ ఐఫోన్ ఎస్ఎం ఐఫోన్ నెంబర్ వాడాలి. ఇప్పుడు టాబ్లెట్ వ్యూలో 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ క్లాస్ నేమ్ ఉంది మా. నెంబర్ ఉండే చోట మనం నెంబర్ ఇవ్వాలి. ఓకే. -SM నెంబర్ 6. నెంబర్ 6. అదేవిధంగా కాల్ ఎస్ఎం 6. సో, మొత్తం ఒక రోకి 2 ఈక్వల్ పార్ట్స్ అంటే 2 రాయాలి అప్పుడు. 6 రాస్తే అప్పుడు 2 వస్తాయి. ఇట్స్ ఏ 2 కాలమ్స్ అన్నమాట ఇవి. అదే ఒకటే ఈక్వల్ కాలమ్ కావాలంటే కాల్ ఎస్ఎం 12. అదే 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలంటే 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా టాబ్లెట్ వ్యూలో. call -SM S చెప్పండి. నేను రాసేదాన్ని చెప్పొద్దండి. మీరు చెప్పేయండి నేను రాసుకుంటాను. hyphen 4 ఐఫోన్ 4. సో, ఇలాంటి ఎన్ని కావాలి మనకి? columns 3 రాసుకున్నాను. 3 రాయాలి. సో, ఇది టాబ్లెట్ వ్యూకి అనమాట. ఇలా రాసుకోవాలి మనకి. 3 అయితే 3 ఈక్వల్ కాలమ్స్ అంటే ఇలా రాసుకుంటాము. ఒకటే ఈక్వల్ కాలమ్ అంటే ఇలా రాస్తాం. 2 ఈక్వల్ కాలమ్స్ అంటే ఇలా రాస్తాం. అదేవిధంగా ఫర్ మీడియం స్క్రీన్స్ నెక్స్ట్ స్క్రీన్ ఏంటంటే ఫర్ మీడియం స్క్రీన్స్. ఇదేంటంటే కాల్ ఎండి నెంబర్. ఎండి అనేసి వాడతాం. ఇదేంటంటే మనకు మిన్ విడ్త్ వచ్చేసి 768 పిక్సెల్ ఉంటుంది. మినిమం విడ్త్ 768 పిక్సెల్. ఇప్పుడు ఈ వ్యూ అనేది ఏంటంటే కాల్ ఎండి ఇప్పుడు ఈ ఎండి వ్యూలో మనం 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలంటే 3 కాల్ ఎండి3 కాల్ ఎండి3 కాల్ ఎండి3
ఇలా. అదేవిధంగా 2 ఈక్వల్ కాలమ్స్ అంటే కాల్-, MD-6, కాల్-, MD-6. అదే ఒక ఈక్వల్ కాలమ్ అయితే కాల్-, MD-12. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ స్క్రీన్ ఫర్ లార్జ్ స్క్రీన్ అనమాట. ఫర్ లార్జ్ స్క్రీన్ కాల్-, LG-, నెంబర్. సో ఇక్కడ మనకి మిన్ విడ్త్ 992 పిక్సెల్ ఉంటుంది. మిన్ విడ్త్ 992 పిక్సెల్. ఇప్పుడు లార్జ్ స్క్రీన్స్లో మనకి 3 ఈక్వల్ పార్ట్స్ అంటే కాల్-, LG-, 4, 3 ఈక్వల్ పార్ట్స్ ఉంటాయి. సో కాల్-, LG-, 4, కాల్-, LG-, 4. అదేవిధంగా 4 ఈక్వల్ కాలమ్స్ అంటే కాల్-, LG-, 3, కాల్-, LG-, 3, కాల్-, LG-, 3. ఓకే. సో ఇంకొక వాల్యూ రాయాలి మనం కాల్-, LG-, 3 ఇలా. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్ ఉంది. ఫర్ ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్ ఇక్కడ ఏంటంటే కాల్-, XL- నెంబర్. ఇక్కడ మనకేంటంటే మిన్ విడ్త్ స్క్రీన్ యొక్క మిన్ విడ్త్ అనమాట. మిన్ విడ్త్ 1200 పిక్సెల్ ఉంటుంది. 1200 పిక్సెల్. ఇక్కడ మనకు కాల్-, XL- నెంబర్. ఇక్కడ 4 ఈక్వల్ కాలమ్స్ అంటే కాల్-, XL- 3, కాల్-, XL- 3, కాల్-, XL- 3, కాల్-, XL- 3 ఇలా. ఓకేనా. ఇవన్నీ ఈక్వల్ కాలమ్స్ అనమాట. ఇవన్నీ ఈక్వల్ కాలమ్స్. అన్ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఎక్సెల్ వ్యూలో అన్ఈక్వల్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏమో చేస్తాం 2నే వస్తాయి. అన్ఈక్వల్ అంటే 10 వస్తాయి మనకు. కాల్-, XL- 4 తీసుకుంటున్నా. ఇంకొకటి కాల్-, XL- 8 తీసుకుంటున్నాం. 8. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇంకొకటి కాల్-, XL- 2 తీసుకుంటాను. అదేవిధంగా కాల్-, XL- 8 తీసుకుంటాను. నెక్స్ట్ కాల్-, XL- 2 తీసుకుంటాను. ఇట్లా మనకు అన్ఈక్వల్ పార్ట్స్ కావన్నమాట. ఓకే. బట్ అన్ఈక్వల్ పార్ట్స్ అంటే రెండే తీసుకోవాలి మనకి. ఎప్పుడైనా సరే రెండే తీసుకోవాలి. ఇక్కడ మనకి చూడండి ఇది ఒకటి వస్తుంది. ఇది అన్ఈక్వల్ అవ్వదు. అప్పుడు జనరల్గా మనకి ఏంటంటే అన్ఈక్వల్ అంటే రెండు కాలమ్స్ మనకి అన్ఈక్వల్గా ఉండాలి మనకి. ఓకే. ఇక్కడ మనకి 7, 5 అదేవిధంగా అంటే ఇక్కడ మనకేంటంటే ఎక్సెల్ వ్యూలో నేను అన్ఈక్వల్ చేస్తున్నా అంటే మిగతా వ్యూలో కూడా వాటి స్క్రీన్ని బట్టి మీరు రాయాలి. క్లియరా. అన్ఈక్వల్ అంటే ఇలా ఉంటుంది, ఈక్వల్ అంటే ఇలా ఉంటుంది. అన్నిటికీ సేమ్ క్లాస్ నేమ్ ఉంటుంది. ఈక్వల్ కాలమ్స్ అంటే సేమ్ క్లాస్ నేమ్ ఉంటుంది. అన్ఈక్వల్ అంటే డిఫరెంట్ క్లాస్ నేమ్ ఉంటుంది. ఇవన్నీ క్లాస్ నేమ్స్ అనమాట మనకి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక రోలో కాలమ్స్ ఇవ్వాలి అంటే రో ఈజ్ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్ అనమాట. ఇక్కడ మనం ఇంతకుముందు మనకి రో 1, రో 2 ఎలా అని తీసుకుంటున్నాం. బట్ ఇక్కడ మన రో అనే క్లాస్ నేమ్ అనేది అంటే ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్ అనమాట. రో అంటే ఒక రో అంతే. రో అంటే ఇట్స్ రోలోనే కాలమ్స్ ఇవ్వాలి మనం. అర్థమైందా ఈ థియరిటికల్ పాయింట్స్? అర్థమైందా అర్థం కాలేదా? ఓకే. సో నెక్స్ట్ గ్రిడ్ సిస్టమ్. నా ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే మన బూస్టాప్ లింక్ కావాల్సిందే కాబట్టి కంపల్సరీ మనకు ఎప్పుడైనా సరే బూస్టాప్ చేయాలంటే బూస్టాప్ లింక్ ఇవ్వాల్సిందే. సో అప్ టు నెక్స్ట్ క్లాస్ వరకు ఈ లింక్తోనే మనకి వర్క్ ఉంటుంది. వేరే లింక్తో మనకు వర్క్ ఉండదు. సో ఈ లింక్ ఒకటే నేను తీసుకుంటున్నా. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఫస్ట్ ఒక రో తీసుకోవాలనుకుంటున్నా. ఒక రో తీసుకోవాలంటే div.row, దట్స్ ద ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్. ఇట్స్ ఏ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్ అనమాట మనకి. ఇప్పుడు దీంట్లో నేను ఫస్ట్ డెక్స్ట్రా వ్యూకి రాయాలనుకుంటున్నా. డెక్స్ట్రా వ్యూ అంటే ఎక్సెల్ స్క్రీన్కి రాయాలనుకుంటున్నా. ఎక్సెల్ వ్యూకి రాయాలనుకుంటే కాల్-, చెప్తారా? ఎక్సెల్ వ్యూకి 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా. ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్కి 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా. ఎలా రాయొచ్చు? కాల్-, XL-3. డివ్కి క్లాస్ నేమ్ అనమాట. div.row
కాల్ ఐఫన్, ఎక్సెల్ ఐఫన్ 3 4 కాబట్టి ఇలాగా. ఇవన్నీ ఎన్ని కావాలంటే 4 కావాలి. ఇప్పుడు చూడండి ఇంటూ Into 4 అంటున్నా. సో ఇలా చేసి ఇలా సెలెక్ట్ చేస్తే మనకి ఏమైందంటే 4 వచ్చేస్తాయి చూడండి. క్లాస్ ఎక్సెల్ అంటే ఈక్వల్ కాలమ్స్ కాబట్టి సేమ్ క్లాస్ నేమ్ ఉంటది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కాల్ 1 అదేవిధంగా కాల్ 2 అదేవిధంగా కాల్ 3 అదేవిధంగా కాల్ 4. ఇదేంటంటే మనకు మినిమం విడ్త్ ఎంత ఉంటుంది ఇది స్క్రీన్ విడ్త్ ఎక్సెల్ అప్లై చేయాలంటే మినిమం స్క్రీన్ విడ్త్ ఎంత ఉండాలి 1200 ఉండాలి. మీకు ఆల్రెడీ పాయింట్స్ చెప్పాను. మినిమం స్క్రీన్ విడ్త్ 1200 పిక్సెల్ ఉంటే ఇట్స్ ఎక్సెల్ అనమాట. 1200 అంటే 1200 అబోవ్ ఉంటేనే ఇది అప్లై అవుతుంది. 1200 అబోవ్ ఉంటేనే ఇది అప్లై అవుతుంది, లేకపోతే అప్లై అవ్వదు. చూడండి ఈ స్క్రీన్ తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి మనకి ఎంత ఉంది 989 ఉంది. ఇక్కడ ఏమైనా 4 ఈక్వల్ కాలమ్స్ వచ్చిందా లేదు. ఇప్పుడు చూడండి స్క్రీన్ ఎప్పుడైతే 1200 రీచ్ అవుతుందో 1200 తర్వాత నుంచే మనకు 4 ఈక్వల్ కాలమ్స్ వస్తుంది. అంటే ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్ అనేది ఏంటంటే మినిమం స్క్రీన్ విడ్త్ 1200 ఉన్నప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది. చూడండి దానికంటే తక్కువ అయితే మనకు రాదు. 1200 మినిమం 1200 ఉండాలి. మినిమం 1200 నుంచే ఇది 4 ఈక్వల్ కాలమ్స్ అవుతుంది, లేకపోతే అవ్వదు. కరెంట్ ఇక్కడ చూడండి. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు సబ్జెక్ట్లో మనం 4 ఈక్వల్ కాలమ్స్ చేశాము అంటే ఒక్కొక్క కాలంకి ఎంత విడ్త్ అప్లై ఉంటుంది? ఒక్కొక్క కాలంకి ఎంత విడ్త్ అప్లై ఉంటుంది సిఎస్ఎస్ ప్రకారం? 25. సో ఇక్కడ 25%. కాల్ ఎక్సెల్ 3ని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మ్యాక్స్ విడ్త్ వచ్చేసి 25%. ఓకేనా, 25%. ఎటువంటి అప్గ్రేడ్ మీడియా మిన్ విడ్త్ 1200 పిక్సెల్. చూడండి మీడియా క్వైరీస్ కూడా అట్లా ఆటోమేటిక్గా అప్లై అయిపోతున్నాయి. ఎవరికైతే మీడియా క్వైరీస్ సిఎస్ఎస్లో అర్థమై ఉంటాయో వాళ్ళకు ఈ బూస్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అర్థమవుతుంది. మీకు అర్థం కాకపోతే మళ్ళీ సిఎస్ఎస్కి వెళ్ళేసి మీడియా క్వైరీస్ నేర్చుకోనండి. ఓకే, మీడియా క్వైరీస్ అర్థమైన వాళ్ళకి మాత్రమే ఈ గ్రిడ్ సిస్టమ్ అర్థమవుతుంది. మాకు అర్థం కాలేదు అంటే ఫస్ట్ మీకు మీడియా క్వైరీస్ అర్థం కాలేదు దాని మీనింగ్. ఓకే, ఇక్కడ డిఫాల్ట్గా మనం ఆ క్లాస్ నేమ్ రాయంగానే మనకి ఏమవుతుందంటే మీడియా క్వైరీస్ అప్లై అయిపోతాయి. నేను ఆల్రెడీ స్క్రీన్లో నేను చెప్తూనే ఉన్నా థియరిటికల్ పాయింట్స్లో మినిమం విడ్త్ 1200 ఉండాలి. మినిమం విడ్త్ 1200 ఉన్నప్పుడు మాత్రమే అప్లై అవుతుంది. దానికంటే తక్కువ అయితే అప్లై అవ్వదు. ఇట్స్ ఏ మినిమం. మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు, మ్యాక్సిమం స్క్రీన్ విడ్త్. ఓకే, క్లియర్ అది. నెక్స్ట్ దీని తర్వాత వచ్చే స్క్రీన్ ఏంటి? 1200 కంటే తగ్గే స్క్రీన్ ఏంటి? ఇట్స్ ఏ ఎల్జీ. ఇప్పుడు ఎల్జీ స్క్రీన్కి మనం ఇక్కడ కొద్ది తగ్గిస్తుంటే చూడండి మనకి ఏమవుతున్నాయి 1 by 1 వచ్చేస్తున్నాయి. ఎందుకంటే నేను ఎల్జీ స్క్రీన్ రాయలేదు, ఓన్లీ ఎక్సెల్ స్క్రీన్ రాశాను. ఇప్పుడు దీంట్లో ఎల్జీ కూడా రాయొచ్చు, దీంట్లో ఎల్జీ కూడా రాయొచ్చు. ఆ ఎల్జీ రాయాలనుకుంటే ఎలా రాయాలి? సేమ్ దీంట్లోనే కాల్ ఐఫన్ ఒక క్లాస్ లోపల మల్టిపుల్ క్లాసెస్ అలౌ చేస్తాయి. ఎల్జీ ఐఫన్ 4 చేస్తున్నా అంటే 4 మీనింగ్ 3 ఈక్వల్ కాలమ్స్ అనమాట. ఎల్జీ స్క్రీన్లో 3 ఈక్వల్ కాలమ్స్ కావాలి. ఇక్కడ మన దగ్గర 4 ఉన్నాయి కాలమ్స్, బట్ నేను ఎల్జీలో 4 అనేసి ఇచ్చాను. ఇప్పుడు లాస్ట్ వేల ఏమవుతుంది? ఒక రోకి మ్యాక్సిమం 3నే పడతాయి, బట్ ఇక్కడ నాకు Next 4 ఉన్నాయి. నెక్స్ట్ row like లైన్ వచ్చింది. అనమాట. నెక్స్ట్ రోలోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా అవి. ఓకే, సీ దిస్ చూడండి 1200 కంటే తగ్గితే మనకి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎల్జీ అనేది ఏ స్క్రీన్ వరకు అప్లై అవుతుంది? 992 నుంచి ఇక్కడ ఎక్సెల్ ఉంది అంటే 1200 వరకు. 992 నుంచి ఇక్కడ చూడండి ఇదే 3 ఈక్వల్ పార్ట్స్ ఉంది. 992 ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పటి వరకే. 992 కొని తగ్గింది అంటే దిస్ 992 వరకు ఉంది. 990 వరకు 3నే, బట్ 992 కొని తగ్గితే మళ్ళీ 1 by 1 వస్తాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీని తర్వాత వచ్చే స్క్రీన్ ఏంటి? ఎండి స్క్రీన్లో 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మనకి కాల్ ఐఫన్ ఎండి ఐఫన్ 2గా చేయాలంటే 6 అనమాట. సో ఇప్పుడు కాల్ ఎండి 6 ఇప్పుడు కాల్ ఎండి 6 అంటే మనకు ఒక రోకి మ్యాక్సిమం 2నే పడతాయి. ఇది ఏ స్క్రీన్ వరకు అప్లై అవుతుంది? ఎండి 6 అనేది ఎండి అనేది 768 వరకే అప్లై అవుతుంది. ఎండి అనేది 768 అండ్ అబోవ్. ఇప్పుడు మనకి 976 చూడండి 22 వచ్చాయి. 22 దీనికన్నా తగ్గిందంటే మనకు ఇది
ఎప్పుడు 768 వరకే మనకి ఇది వచ్చేది. 768 కంటే తగ్గింది అంటే ఇట్స్ ఏ టాబ్లెట్ వ్యూ. సీ దిస్ 768 కంటే తగ్గిందంటే ఇట్స్ ఏ టాబ్లెట్ వ్యూ. ఇప్పుడు ఈ టాబ్లెట్ వ్యూలో కూడా నాకు 2 ఈక్వల్ కాలమ్స్ కావాలనుకుంటున్నా. టాబ్లెట్ వ్యూలో కానీ 2 ఈక్వల్ కాలమ్స్ కావాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాం? కాల్ హైఫన్ ఎస్ఎం హైఫన్ 6 టాబ్లెట్ వ్యూ అంటే ఎస్ఎం కాల్ హైఫన్ ఎస్ఎం హైఫన్ 6 కాల్ హైఫన్ ఎస్ఎం హైఫన్ 6 కాల్ హైఫన్ ఎస్ఎం హైఫన్ 6. నౌ సీ దిస్ ఇట్స్ ఏ టాబ్లెట్. నౌ సీ దిస్ ఇది ఎక్కడి నుంచి 576 నుంచి 576 నుంచి మనకు ఈ టాబ్లెట్ వ్యూనే వస్తుంది. సీ దిస్ 576 వరకు. ఎప్పుడైతే 576 కంటే తక్కువ అవుతుందో మళ్ళీ 1/1 వస్తుంది. బట్ మొబైల్ వ్యూలో మాత్రం నాకు 1/1 సైడ్ బై సారీ 1/1 కదా కావాల్సింది. సో ఇట్స్ ఏ మొబైల్ వ్యూ. కాల్ ఐఫోన్ నెంబర్ ఇట్స్ ఏ 12. అదేవిధంగా కాల్ ఐఫోన్ 12. అదేవిధంగా కాల్ ఐఫోన్ 12. అదేవిధంగా కాల్ ఐఫోన్ 12. క్లియర్? అన్ని స్క్రీన్స్ సరిపోయిందా? అన్ని స్క్రీన్స్ సరిపోయింది. ఇప్పుడు చూడండి ఇలా ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్ ఇది. ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్ చూడండి. ఫస్ట్ స్మాల్ స్క్రీన్ అనమాట, మొబైల్ స్క్రీన్. 576 కంటే మించితే ట్యాబ్లెట్ వ్యూ. ట్యాబ్లెట్ వ్యూలో మనకు 2 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాం. అదేవిధంగా మీడియం స్క్రీన్లో కూడా 2 ఈక్వల్ పార్ట్స్. నెక్స్ట్ మనకి లార్జ్ స్క్రీన్లో మనకి 3 ఈక్వల్ పార్ట్స్. అదే కానీ ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్కి 4 ఈక్వల్ పార్ట్స్. ఇది స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతోంది. స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతోంది. అందుకే వీటిని ఏమంటామంటే రెస్పాన్సివ్ కాలమ్స్ అంటాం. రెస్పాన్సివ్ అంటే స్క్రీన్తో పాటు ఏవైతే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతాయో, స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతాయో వాటిని రెస్పాన్సివ్ కాలమ్స్ అంటాము. ఎక్కడైతే ఏ క్లాసుల్లో అయితే మనము ఈ మిడిల్లో కాల్ ఎక్సెల్, కాల్ ఎల్జీ, కాల్ ఎండి, కాల్ ఎస్ఎం అంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు. మిడిల్లో ఎస్ఎం కానీ ఎల్జీ కానీ ఇలా మిడిల్లో ఉన్నాయంటే ఇట్స్ ఏ రెస్పాన్సివ్ కాలమ్స్ అనమాట. మనకి రెస్పాన్సివ్ ఇట్స్ ఏ రెస్పాన్సివ్ ఫీచర్ అనమాట. క్లియరా? అర్థమైందా? Yes, sir. Yes, sir. సో నెక్స్ట్ స్టెప్ ఎప్పుడైతే రో వాడతామో కిందికల్లా బార్డర్ వచ్చేస్తుంది అనమాట. మనకి కిందికల్లా బార్డర్ వస్తుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రో వాడినప్పుడు ప్రతి ఒక్కసారి మనకి ఏమైతుందంటే కిందికల్లా బార్డర్ వచ్చేస్తుంది. ఆ బార్డర్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే రో యూజ్ చేసినప్పుడు కంపల్సరీ కంటైనర్ కానీ కంటైనర్ ఫ్లూయిడ్ కానీ యూజ్ చేయాలి. కంటైనర్ వాడితే ఏమవుతుంది? రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ వస్తుంది. మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ కావాలంటే కంటైనర్ వాడండి. లేదు నాకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ వద్దు, నాకు ఫుల్ విడ్త్ కావాలనుకుంటే ఫ్లూయిడ్ వాడండి. కంటైనర్ ఫ్లూయిడ్ వాడండి. బార్డర్ పోయింది, కిందకల్లా బార్డర్ పోయింది, బట్ 100% వచ్చింది. అదే కంటైనర్ వాడినా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ వచ్చింది, కిందకల్లా బార్డర్ పోయింది. కంపల్సరీ రో వాడితే కంటైనర్ ఆర్ కంటైనర్ ఫ్లూయిడ్ దాని పేరెంట్గా వాడాల్సిందే. ఇది రాసి పెట్టుకోండి. ఓకే, అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. రో వాడితే కంపల్సరీ దాని పేరెంట్ కంటైనర్ ఫ్లూయిడ్ ఉండాల్సిందే. లేకపోతే కిందకల్లా బార్ వస్తుంది. కిందకల్లా బార్ వచ్చిందంటే అది రెస్పాన్సివ్ వెబ్సైట్ కాదు. కిందికల్లా బార్ రాకుండా ఉంటేనే రెస్పాన్సివ్ వెబ్సైట్. కిందికల్లా బార్ వచ్చింది అంటే అది రెస్పాన్సివ్ వెబ్సైట్ కాదు. క్లియర్? Okay. ఇది గ్రిడ్ సిస్టమ్ గురించి. ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటంటే ఈక్వల్ కలమ్సే. మళ్ళీ రియల్ టైంలో ఎలా వాడతాం మళ్ళీ నేను చెప్తాను. సో ఇప్పుడు ఈ క్లాసెస్ అన్నిటి గురించి చూశారు. ఇప్పుడు నేను అన్ఈక్వల్ కలమ్స్గా చేయాలనుకుంటున్నా. ఇది ఈక్వల్ కలమ్స్, రెండు మనకి అన్ఈక్వల్ కలమ్స్. అన్ఈక్వల్ కాలమ్స్లో సేమ్ రో ఉంటుంది, సేమ్ కంటైనర్ ఉంటుంది, ఓన్లీ 2 కాలమ్సే ఉంటాయి మనకు. ఈ 2 కాలమ్స్ నాకు ఈక్వల్గా అన్ఈక్వల్గా. ఇప్పుడు మనకు ఫస్ట్ ఇవన్నీ తీద్దాం. ఫస్ట్ మనం లార్జ్ స్క్రీన్కి వద్దాం, ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్కి వద్దాం. ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్లో ఇది మనకు కాల్ ఐఫన్ ఎక్సెల్ ఐఫన్ 8 అప్లై చేయాలి, 8 కాలమ్స్గా అప్లై చేయాలి. అండ్ ఇదే విధంగా ఇది కాల్ ఐఫన్ ఎక్సెల్ ఐఫన్ ఇట్స్ ఏ 4. ఇది రెండు వచ్చేసి కౌంట్ మనకి 12 ఉండాలి. ఇప్పుడు చూడండి మనకి చూడండి కాల్. ఇప్పుడు మీరు దీంట్లో కంటెంట్ ఇస్తే మీకు అర్థమవుతుంది. ఇంతకుముందు మన కంటెంట్ ఇవ్వలేదు, ఇప్పుడు దీంట్లో కంటెంట్ ఇవ్వండి. H1
వెల్కమ్, పారాగ్రాఫ్ లోరం. ఇప్పుడు ఇది ఎక్కువ లెంతీ కాలం అనమాట. ఎక్కువ లెంతీ కాలం కాబట్టి కొద్ది కంటెంట్ ఎక్కువ ఉండాలి దీంట్లో. ఎక్కువ లెంతీ కాలం కానీ కొద్ది కంటెంట్ ఎక్కువ ఉండాలి. ఇది తక్కువ కాలం కాబట్టి కంటెంట్ తక్కువ ఉండాలి. ఓన్లీ పారాగ్రాఫ్ ఇస్తున్నా. ఇప్పుడు రైట్ క్లిక్ అవుట్పుట్ చూడండి. ఇది అన్ఈక్వల్ పార్ట్స్ అనమాట. ఇది అన్ఈక్వల్ పార్ట్స్, కంటెంట్ ఎక్కువ ఉంది అండ్ ఇక్కడ కంటెంట్ తక్కువ ఉంది. అలాంటి కేసులో మాత్రమే అన్ఈక్వల్ పార్ట్స్ అంటే పాసిబుల్ అవుతుంది మనకు. ఇప్పుడు ఇది ఎంతవరకు అప్లై అవుతుంది మనకు? 1200, మినిమం 1200 వరకు అప్లై అవుతుంది. సీ దిస్, మినిమం 1200. దానికంటే తగ్గితే 1 by 1 వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ స్క్రీన్లో నేను 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలనుకుంటున్నా. దానికంటే తక్కువ ఏ స్క్రీన్ ఏంటి? కాల్ ఐఫన్ ఎల్జీ ఐఫన్ నెంబర్ 8 రాస్తున్నా. అండ్ ఇంకో స్క్రీన్లో మనకి కాల్ ఐఫన్ ఎల్జీ ఐఫన్ 8 రాస్తున్నా. దానికంటే తక్కువ వచ్చే స్క్రీన్ కాల్ ఐఫన్ ఎండి ఐఫన్ 4, ఇక్కడ 4 ఎండి ఐఫన్ 4 ఇలా రాశామనుకోండి. ఒక పొరపాటున ఇలా రాశామనుకోండి, కాల్ ఐఫన్ ఎండి ఐఫన్ 4. నెక్స్ట్ అదేవిధంగా కాల్ ఐఫన్ ఎస్ఎం ఐఫన్ 4, ఇక్కడ 4 రాస్తున్నా, ఇక్కడ 4 రాస్తున్నా, ఇక్కడ 8, టాప్లో 8, ఇక్కడ 8. అదేవిధంగా కాల్ ఐఫన్ 8. అదేవిధంగా ఇక్కడ మనకు కాల్ ఐఫన్ ఎస్ఎం ఐఫన్ 4, కాల్ ఐఫన్ 4. క్లియర్? ఇది ఈ క్లాసెస్ ఎందుకు రాశాను అర్థమైందా? ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్లో 8 కాలమ్స్, లార్జ్ స్క్రీన్లో 8 కాలమ్స్, మీడియం స్క్రీన్లో 8 కాలమ్స్, ట్యాబ్లెట్ వ్యూలో 8 కాలమ్స్, మొబైల్ వ్యూలో 8 కాలమ్స్. ఇక్కడ మనకు 4 కాలమ్స్, 4 కాలమ్స్, 4 కాలమ్స్, 4 కాలమ్స్. క్లియర్? ఇది అవుట్పుట్ చూద్దాం. చూడండి. ఓకే, మీడియం లార్జ్ స్క్రీన్లో కూడా ఇంతే, అదే కనుక మీడియం స్క్రీన్లో కూడా ఇంతే, అదేవిధంగా మనకి ట్యాబ్లెట్ వ్యూలో కూడా ఇంతే, అదే కనుక మొబైల్ వ్యూలో కూడా ఇంతే. బట్ ఇది క్లియర్గా ఉందా? క్లియర్గా ఉందా? ఇది క్లియర్గా ఉందా మీకు? లేదు. ఓన్లీ మీరు ఎప్పుడైనా సరే ఒక డెక్స్ట్రా వ్యూలో మాత్రమే అన్ఈక్వల్గా పెట్టుకోవాలి. రిమైనింగ్ స్క్రీన్లో ఏం చేయాలి? 1 by 1 చేసేయాలి. ఎప్పుడైనా డెక్స్ట్రా వ్యూలో మాత్రమే అన్ఈక్వల్ పెట్టుకోవాలి. మిగతా స్క్రీన్లో ఏం చేయాలి? 1 by 1 చేయాలి. 1 by 1 చేయాలనుకుంటే ఇట్స్ ఏ 12 కాలమ్స్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఇవే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఎప్పుడు మనకి ఈక్వల్గా చేయాలి, ఎప్పుడు అన్ఈక్వల్గా చేయాలి. అన్ఈక్వల్ చేసినప్పుడు ఓన్లీ డెక్స్ట్రా వ్యూలోనే అన్ఈక్వల్ చేయాలి, మిగతా స్క్రీన్లో 1 by 1 చేసేయాలి. అప్పుడు చూడండి, లుకింగ్ గుడ్. చూడండి 1 by 1 వచ్చింది. ఓన్లీ ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్లో మాత్రం సైడ్ బై సైడ్ వస్తుంది, మిగతా స్క్రీన్లో అంతా 1 by 1 ఉంటుంది. చూడండి, ఇట్స్ లుకింగ్ గుడ్. ఇలా అన్ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాము. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వద్దాం. ఇప్పుడు మనం మన కార్డ్స్ టాపికే తీసుకుందాం. ఇది ఈక్వల్ కాలమ్స్ తీసుకున్నాం. ఈ సెక్షన్ తీసుకున్నాం. మీరు ఎలాగైతే సిఎస్ఎస్లో మీకు ప్రాజెక్ట్ చెప్పానో అలాగే మీరు ప్రిపేర్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీకు సిఎస్ఎస్లో ఎలాగైతే చెప్పానో ప్రాజెక్ట్ని అలాగే మీరు ప్రిపేర్ చేసుకోవాలి. సిఎస్ఎస్లో మనకి ప్రాజెక్ట్ వచ్చేసి 6లో కదా మనకి. ఇదే కాపీ చేసుకుందాం. మనకి ఫస్ట్ ఇదే కాపీ చేసుకుంటున్నా అండ్ ఇదే వాల్యూని బూట్స్ట్రాప్లో క్లాస్ టీలో కాపీ పేస్ట్ చేస్తాను. నౌ సీ దిస్. ఇక్కడ మనకి హోమ్ లోన్ కాబట్టి హోమ్ లోన్, నెక్స్ట్ HTML. ఫస్ట్ మనకి హెడర్ ఇంకా అవ్వలేదు, నెక్స్ట్ నావ్ బార్ ఇంకా అవ్వలేదు, మెయిన్ సెక్షన్ బ్యానర్ ఇంకా అవ్వలేదు, నెక్స్ట్ ఆఫర్ సెక్షన్. ఈ ఆఫర్ సెక్షన్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలి? సో ఇక్కడ చూడండి, ఇక్కడ రో అంటే ప్రీడిఫైన్ క్లాస్ నేమ్. పొరపాటున కానీ రో అని పెట్టుకోవద్దండి, అది చాలా మిస్టేక్ అయిపోద్ది. సిఎస్ఎస్ మొత్తం తీయేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఓన్లీ స్టార్ అండ్ బాడీ పెట్టుకుంటున్నా, రిమైనింగ్ అన్ని తీయేస్తున్నాను. రిమైనింగ్ తీయేసాను. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు ఆఫర్ సెక్షన్లో చూడండి, ఇది ఆఫర్ అని పెట్టాను. ఓకే, ఇది టైటిల్. ఈ రెండు టైటిల్స్ ఎక్కడ రావాలి? సెంటర్ లెగ్ కావాలి. సెంటర్ లెగ్ కావాలంటే ఏం చేస్తాం? క్లాస్ నేమ్ ఏముంది? సెంటర్ లెగ్ కావాలంటే అర్థం కాలేదు. ఎంఎక్స్ ఆటో అంటే సెంటర్ లెగ్ వస్తుందా? టెక్స్ట్ సెంటర్ లెగ్ కావాలంటే ఏం చేస్తాము? ఇట్స్ ఏ టెక్స్ట్ అన్నమాట. ఓకే, ఇది స్ట్రక్చర్ కాదు నేను చెప్పేది, టెక్స్ట్ సెంటర్ లెగ్ కావాలి. దీంట్లో ఉండే డివ్లో ఉండే టెక్స్ట్ సెంటర్ లెగ్ కావాలి.
ఏం క్లాస్ నేమ్ వాడతాం? అందుకే బాగా ప్రాక్టీస్ చేయాలని చెప్పేది. ఎంఎక్స్ ఆటో ఒకటి గుర్తుంది గానీ, మళ్ళీ టెక్స్ట్ సెంటర్‌లోకి రాసే గుర్తులేదా? ఓకే. సో, ఈ పేజ్‌లోకి ఈ ప్రాజెక్ట్‌లో మనం బూస్ట్‌అప్ రాస్తున్నాం కాబట్టి, బూస్ట్‌అప్ లింక్ కూడా ఇంక్లూడ్ చేయాలి దీంట్లో. బూస్ట్‌అప్ లింక్ ఇంక్లూడ్ చేస్తేనే మనము బూస్ట్‌అప్ ప్రాజెక్ట్ చేయగలం. నెక్స్ట్ ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ కూడా రాశానిక్కడ. ఎక్స్టర్నల్ సీఎస్ఎస్ ఇప్పుడు రాసిన వాటిలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే అప్పుడు రాసుకోవచ్చు. ఓకే. సో, ఫస్ట్ ఈ 2 ఇంక్లూడ్ చేసేయాలి. ఇది ఐకాన్స్ అనమాట. ఐకాన్స్ మన ప్రాజెక్ట్‌లో ప్రింట్ చేయాలంటే ఇవి. నేను ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్‌ని నేను చేంజ్ చేస్తున్నా అంతే. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ 2 సెంటర్‌లకి కావాలనుకుంటే వి యూజ్ టెక్స్ట్ సెంటర్. టెక్స్ట్ సెంటర్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇది రోలాగా డివైడ్ చేయాలి. ఇదంతా రో లాగా డివైడ్ చేయాలంటే ఇట్స్ ఎ రో. ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్ ఇది. రో రాలే అంటే అన్న చెప్పండి. అన్న ఇక్కడ టెక్స్ట్ సెంటర్ అని ఇచ్చారు కదా, ఇది మొత్తం డివ్ అనేది స్ట్రక్చర్ కదా అన్న. మనము నేను స్ట్రక్చర్‌కి ఎంఎక్స్ లేదు. హైఫన్ దాంట్లో ఎలిమెంట్స్‌కి ఇస్తున్నా ఇప్పుడు. ఈ పేరెంట్‌కి మీరు టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే ఈ ఎలిమెంట్ లోపల ఉండే వాటికి సెంటర్‌కి రావా? నేను డివ్‌కి రాయట్లేదు. ఈ డివ్‌లో ఉండే ఎలిమెంట్స్‌కి రాస్తున్నా. ఓకే ఓకే డివ్‌లో ఉండే ఎలిమెంట్స్‌కి రాస్తున్నా కాబట్టి దాని పేరెంట్‌కి రాస్తే దాంట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటికి అప్లై అవుతది. సీఎస్ఎస్ మెయిన్ గ్రిప్ అనమాట దీనికి. ఈ పేరెంట్ తీసుకొని టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే దాంట్లో ఉండేటి అన్ని సెంటర్‌లోకి వస్తాయి. మీకు టైటిల్ అనేసి ఉంది. టైటిల్‌ని నేను తీసుకోనుంటా. టైటిల్‌ని తీసుకొని మీకు రాసింటే టెక్స్ట్ అలైన్ సెంటర్ అని రాసుంటాను. ఓకే. అదే ఇక్కడ రాస్తున్నా. అక్కడ రాసింది ఇక్కడ సీఎస్ఎస్‌లో రాసింది ఇక్కడ బూస్ట్‌అప్ క్లాస్‌లో రాస్తున్నా నేను. నెక్స్ట్ రో అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్. రో రాసినప్పుడు దాని పేరెంట్‌కి కంటైనర్ రాయమని చెప్పాను. ఇప్పుడు దీనికి రాయకపోయినా ఈ సెక్షన్‌కైనా రాయొచ్చు. అంటే ఈ రో ఎక్కడైతే ఉందో దాని పేరెంట్‌కి ఏ దానికైనా రాయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని రాస్తున్నా. క్లాస్ ఈక్వల్ టు కంటైనర్. నెక్స్ట్ ఇక్కడ నేను రోలో 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నా. ఒక కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్. ఈ కాలమ్‌కి మనం 3 ఈక్వల్ కాలమ్స్ అంటే కాల్-హైఫన్ ఎక్సెల్ అని రాస్తాం. ఓకే. ఎక్స్ట్రా లార్జ్ స్క్రీన్ రాస్తాం. బట్ ఇక్కడ మీరేం చేస్తారంటే, ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైనా సరే మొబైల్‌కి రాయాలంటే కాల్-హైఫన్ నంబర్ రాసుకోండి. అంటే నంబర్ మీ చాయిస్ అది. అదే విధంగా టాబ్లెట్ వ్యూకి రాయాలనుకుంటే ఇక్కడ మనకు కాల్-హైఫన్ ఎస్ఎం-హైఫన్ నంబర్ రాసుకోండి. నెక్స్ట్ అదే విధంగా డెస్క్‌టాప్ వ్యూకి రాయాలంటే కాల్-హైఫన్ ఎండి-హైఫన్ నంబర్. ఇప్పుడు ఇదేంటంటే మినిమమ్ అనమాట. మినిమమ్ విడ్త్. అదే మాక్సిమం ఎంత ఉంటది? స్క్రీన్ ఎంతైతే ఉంటదో అంత విడ్త్ మనకు అప్లై అయితది. అందుకోసం నేను ఓన్లీ ఎండీనే వాడుతున్నా. ఎల్‌జీ ఎక్సెల్ వాడట్లేదు. ఓన్లీ ఎండీనే వాడతాను. కాల్-హైఫన్ ఎండి-హైఫన్ 3 ఈక్వల్ పార్ట్స్ అంటే ఎన్ని కావాలి ఇక్కడ? 4. 4 సేమ్ అదేలాగా ఈక్వల్ పార్ట్స్, ఈక్వల్ కాలమ్స్ కాబట్టి అన్నిటికి క్లాస్ నేమ్ ఒకటే ఉండాలి. కాల్-హైఫన్ ఎండి-హైఫన్ 4. కాల్-హైఫన్ ఎండి-హైఫన్ 4 సిరీస్. ఫస్ట్ మనకి ఈక్వల్ కాలమ్స్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు నేను ఈ స్టైల్‌కి ఏం రాయలేదు. ఈ స్టైల్‌కి ఏం రాయలేదు ఫస్ట్. అవుట్‌పుట్ చూద్దాం ఫస్ట్. కింద వదిలేయండి. ఇది చూడండి. ఈక్వల్ కాలమ్స్ వచ్చిందా? రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ వచ్చిందా? ఓకే. అర్థమైంది ఇక్కడ? ఇప్పుడు వీటికి స్టైల్స్ రాయాలి. వీటికి స్టైల్స్ రాయాలి. యెస్టర్‌డే మీకు చెప్పాను. చెప్పండి. అన్న ఇక్కడ 3 ఈక్వల్ కాలమ్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కంటైనర్ యూజ్ చేసామన్నా. దేనికైనా ఫస్ట్ సరే కంటైనర్ వాడాల్సిందే. అన్‌ఈక్వల్ కాలమ్స్‌కి, ఈక్వల్ కాలమ్స్ అన్నిటికి కంటైనర్ వాడాల్సిందే. రో ఉంది అంటే దానికి కంటైనర్ ఉండాల్సిందే. ఓకే. ఒక పేరెంట్ లోపల ఎక్కడైనా రో ఉంది అంటే దాని పేరెంట్‌కి కంటైనర్ కళ్ళు మూసుకొని ఇచ్చేయాలి. కంటైనర్ ఫ్లూయిడ్. కంటైనర్ ఇస్తే స్పేస్ వస్తది. కంటైనర్ ఫ్లూయిడ్ ఇస్తే 100% విడ్త్ వస్తది. ఓకే. ఎక్కడ రో కనిపించినా దానికి పేరెంట్‌గా కంటైనర్ ఫ్లూయిడ్ ఇచ్చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఓకే. లేకపోతే కిందకెళ్ళి బార్ వస్తది. క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు ఈ కాలమ్‌కి ఏం పాడింగ్ గాని, మార్జిన్ గాని ఏం రాయకూడదు. ఈ కాలమ్‌కి పాడింగ్ అని ఏం సీఎస్ఎస్సే మెయిన్. సీఎస్ఎస్‌లో ఎలాగెంతో అలాగే అనమాట. కాలమ్స్‌కి ఇది 4 అంటే ఎంత? 33.33%. ఇప్పుడు దీనికి పాడింగ్ గాని, మార్జిన్ గాని ఏం రాయకూడదు. ఇప్పుడు దీనికైనా పాడింగ్ గాని, మార్జిన్ గాని ఏం రాయాలంటే దీంట్లో ఉన్న ఎక్స్‌ట్రా డివ్‌కి రాయాలి. ఇప్పుడు దీనికి రాయాలి. స్టైల్ అనేది నేను ఎక్స్‌ట్రా రాసుకున్నప్పుడు. బట్ ఇప్పుడు మీరు ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ కలర్ గాని, పాడింగ్ గాని, మార్జిన్ గాని ఇక్కడ క్లాసెస్ ఇచ్చేయొచ్చు కదా!
బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే బీజీ వైట్. అదేవిధంగా ప్యాడింగ్ ఇవ్వాలంటే పీవై 4 అండ్ పీఎక్స్ 3. నెక్స్ట్ అదేవిధంగా షాడో ఇవ్వాలనుకుంటే షాడో చూడండి. ఒకసారి ఫస్ట్ దానికి అప్లై చేద్దాం, మళ్ళీ తర్వాత సెకండ్ దానికి అప్లై చేద్దాం. సీస్ క్లియరా? ఇప్పుడు మనకి లెఫ్ట్ రైట్ కూడా కావాలి మనకు, అంటే పీఎక్స్ వాల్యూ కూడా మనకు కావాలి. ఇక్కడ మనకు పీవై వచ్చేసి 5 ఇస్తున్నా, ఇక్కడ 4 ఇస్తున్నా. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఇదే వాల్యూస్ దీనికి కూడా కావాలి, దీనికి కూడా కావాలి. అప్పుడు ఏం చేస్తాం, ఇదే వాల్యూ కాపీ చేసుకుంటాం, ఇక్కడ ఎక్కడైతే స్టైల్ ఉందో అక్కడ ఇచ్చేస్తున్నా, ఇక్కడ ఎక్కడైతే స్టైల్ ఉందో అక్కడ ఇచ్చేస్తున్నా. సిరీస్ అవుట్పుట్ చూడండి. ఇప్పుడు ఒకటి హైట్ ఉంది, ఒకటి హైట్ ఉంది, ఒకటి హైట్ ఉంది, అన్నీ సేమ్ హైట్లకు కావాలనుకున్నా. సేమ్ హైట్లకు కావాలంటే మీరు ఏం చేస్తారంటే ఒక క్లాస్ నేమ్ రాయండి, h-100. h-100 రాస్తే సేమ్ క్లాస్ నేమ్ వస్తుంది, సేమ్ హైట్ వస్తుంది. ఇప్పుడు చూడండి h-100, అదేవిధంగా దీనికి కూడా షాడో కూడా h-100, అదేవిధంగా దీనికి h-100. ఇది చూడండి సేమ్ హైట్. ఇప్పుడు మనకు స్క్రీన్ తగ్గింది అనుకోండి, ఇప్పుడు 768 కంటే తగ్గితే మనకు స్క్రీన్ తగ్గుతుంది. ఇప్పుడు చూడండి 768 కంటే తగ్గింది, 768 కంటే తగ్గితే మనకి ఏమైంది, ఇప్పుడు చూడండి 1/1 వచ్చింది. బట్ ఈ 1/1 వచ్చేసి మనకు ఇక్కడ చూడండి అటాచ్ అయిపోతుంది. మనకి అటాచ్ అవ్వకుండా మనకి మార్జిన్ బాటమ్ అప్లై అవ్వాలి, మార్జిన్ బాటమ్ అప్లై అవ్వాలి. అందుకోసం నేను ఏం చేస్తుంటే కాలంకి రాస్తున్నా, కాలంకి మార్జిన్ బాటమ్ అప్లై చేస్తున్నా, మార్జిన్ బాటమ్ 4 అప్లై చేస్తున్నా. సో ఫస్ట్ ఒకటి చెక్ చేద్దాం, ఎక్కువ ఉంది మనకు, సో 3 రాద్దాం. మార్జిన్ రైట్ అండ్ లెఫ్ట్ అప్లై చేయట్లేదు, ఓన్లీ మార్జిన్ బాటమ్ అప్లై చేస్తున్నా. మార్జిన్ రైట్ అండ్ లెఫ్ట్ అప్లై చేస్తే ప్రాబ్లం అవుతుంది ఇక్కడ, బట్ ఇక్కడ మనం యూజ్ చేసేది మార్జిన్ బాటమ్ అనమాట. నో సీ దిస్. నెక్స్ట్ స్క్రీన్ ఏంటి మనకు, ఎస్ఎం స్క్రీన్. ఎస్ఎం స్క్రీన్లో మనకు 12 చేయాలను, లేదా 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనకి CAL-SM-6, అదేవిధంగా CAL-SM-6, CAL-SM-6. క్లియరా? CAL-SM-6, CAL-SM-6, CAL-SM-6. క్లియర్? అదే మొబైల్ వీక్ రాయాలంటే దీంట్లో రాసేయాలి CAL-నెంబర్ 12, అదేవిధంగా CAL-12, అదేవిధంగా CAL-12. ఇప్పుడు చూడండి లోపల ఉండే కంటెంట్ నేనేం డిస్టర్బ్ చేయట్లేదు. మనం ఎలాగైతే సిఎస్ఎస్లో కంటెంట్ రాసుకున్నాం, ఎలాగైతే ఐకాన్ ప్రింట్ చేసాం, అంత మొత్తం సేమే. మెయిన్ ఈ క్లాసెస్ చేంజ్ చేస్తున్నాం అంతే. ఈ క్లాసెస్ ఆల్రెడీ ఇక్కడ రాసేసి ఆ లింక్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. క్లియరా? సిరీస్ అవుట్పుట్ చూడండి, 2 ఈక్వల్ పార్ట్స్. నెక్స్ట్ స్క్రీన్ తగ్గించినప్పుడు మనకి 1 ఈక్వల్ పార్ట్. క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఇప్పుడు ఈ ఐకాన్కి కలర్ ఇవ్వాలి, ఫాంట్ సైజ్ ఇంక్రిమెంట్ చేయాలంటే జనరల్గా మీరు ఎలాగైతే రాస్తారో అలా రాయండి. ఇప్పుడు దీనికి టాప్లో బాటంలో స్పేసింగ్ కావాలనుకుంటే క్లాస్ ఈక్వల్ టు MY 3 ఇస్తున్నా, ఇదే క్లాస్ నేమ్ అన్నిటికి రాయండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా సపరేట్గా తీసుకునే అవసరం లేదు, ప్యాడింగ్ అయినా మార్జిన్ అయినా ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఐకాన్కి కలర్ ఇవ్వాలంటే టెక్స్ట్ డేంజర్, అంటే టెక్స్ట్ కలర్ అప్లై చేయాలనేది ఐకాన్ కూడా అప్లై చేస్తే అదే కలర్ అప్లై అవుతుంది. ఇప్పుడు డేంజర్ కలర్ ఇస్తున్నా, మీకు డేంజర్ వద్దు, మీకు ఏదైతే ఆ టెంప్లెట్లో కలర్ ఉందో అదే కలర్ కావాలి. ఆ కలర్ ఇవ్వాలంటే కలర్ పిక్కర్ టూల్ ద్వారా కలర్ని పిక్ చేసుకోండి, ఆ ఫాంట్ సైజ్ అవి ఇచ్చేయండి. నెక్స్ట్ ఇవి లైట్ కలర్ లాగా కావాలి. మనకు లైట్ కలర్ లాగా కావాలంటే మీకు ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ ఒకటి చెప్పాను. సో క్లాస్ టెక్స్ట్ బ్లాక్ 50, టెక్స్ట్ వైట్ 50, టెక్స్ట్ బ్లాక్ 50. నోసీస్ ఇలా. నెక్స్ట్ సేమ్ ఇదే క్లాస్ నేమ్ అన్ని పేరెంట్స్కి ఇచ్చేయాలి, అన్ని పేరాగ్రాఫ్కి ఇచ్చేయాలి. మెయిన్ క్లాసెస్ ఏదేది ఎక్కడ యూజ్ చేయాలని తెలిస్తే చాలు. ఇప్పుడు చూడండి నేను ఏం సిఎస్ఎస్ రాయలేదు, మొత్తం అంతా బూస్ట్రాప్తో నేను చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఉండే లోన్ ప్రోడక్ట్స్కి టాప్ అండ్ బాటమ్ స్పేసింగ్ కావాలి. దీనికి టాప్ అండ్ బాటమ్ స్పేసింగ్ కావాలనుకుంటే దీనికి మార్జిన్ Y 5 ఇస్తున్నా, టాప్ అండ్ బాటమ్ 5 నోసీస్ ఇక్కడ అండ్ ఇక్కడ స్పేసింగ్ వచ్చింది చూడండి ఇలా. ఏమైనా డౌట్? ఇప్పుడు ఇక్కడ అండర్లైన్ కావాలి. అండర్లైన్ సిఎస్ఎస్లో ఆఫ్టర్ అనే కాన్సెప్ట్ ఎలాగైతే యూజ్ చేశామో ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ యూజ్ చేయాల్సిందే. ఓకే, ఆఫ్టర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేశాం.
అదే కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేసి బార్డర్ అప్లై చేసుకోవడమే. సిఎస్ఎస్లో అప్లై చేసినట్టే. బూట్‌స్ట్రాప్‌లో ఏ కాన్సెప్ట్ అయితే లేదో ఆ కాన్సెప్ట్‌ని సిఎస్ఎస్‌లోనే రాయాలి. ఓకేనా? అర్థమైంది ఇక్కడ? ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ మనకి న్యూ సెక్షన్. ఈ న్యూ సెక్షన్‌లో చూడండి కార్డ్ ఉంది, కార్డ్ బాడీ ఉంది, కార్డ్ ఫుటర్ ఉంది. కార్డ్ ఉంది, కార్డ్ బాడీ ఉంది, కార్డ్ ఫుటర్ ఉంది. కార్డ్ ఉంది, కార్డ్ బాడీ ఉంది, కార్డ్ ఫుటర్ ఉంది. ఇవన్నీ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్ ఇక్కడ. ఇక్కడ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్ అన్నమాట ఇవి. కావాలంటే ఇప్పుడు ఒకసారి చూడండి. ఇదంతా మొత్తం నేను కాపీ చేసుకుంటున్నా. థర్డ్ కార్డ్ అన్నమాట. .html. సో చాలా ఇంపార్టెంట్. కార్డ్ కంటైనర్లో అయితే కొద్దిగా నీట్గా ఉంటుంది. div.card అనమాట. కార్డ్ లోపల ఏమేమి ఉంటాయి? క్లాస్ నేమ్ ఒక్క లెటర్ కూడా మిస్టేక్ రాయకూడదు ఇక్కడ. ఎందుకంటే క్లాస్ నేమ్ అనేది ప్రీ డిఫైన్డ్, కార్డ్ అనేది ప్రీ డిఫైన్డ్. కార్డ్ లోపల ఏముంటుంది? div.card హెడర్ ఉంటుంది. ఇక్కడ మనకు ఒక h2 తీసుకొని హెడర్ అంటున్నా. అదేవిధంగా మనకి దీని తర్వాత ఏముంటుంది? div.card బాడీ ఉంటుంది. కార్డ్లోనే కార్డ్ హెడర్, కార్డ్ బాడీ ఇలాగే రాయాలి. లోరం ఇస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా div.card ఫుటర్. చూస్తే కార్డ్ ఫుటర్కి జస్ట్ లేటెస్ట్ అప్డేటెడ్. మీరు సిఎస్ఎస్లో ఈ ప్రాజెక్ట్ని ఎలాగైతే అనలైజ్ చేసుకుంటారో ఇక్కడ కూడా అదే విధంగా అనలైజ్ చేసుకోవాలి. ఇది కార్డ్ హెడర్, నెక్స్ట్ కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్. క్లియర్ ఇది? చూడండి అవుట్పుట్. చూడండి డిఫాల్ట్గా అదే వచ్చేస్తాయి మనకు. కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ ఫుటర్ ఇలా ఇస్తే ఈ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. ఇప్పుడు కొన్నిట్లో మనకి ఏముంటుందంటే కార్డు లోపలే రాయాలి ఇదంతా. ఇది ఒక స్ట్రక్చర్. నెక్స్ట్ ఇంకో స్ట్రక్చర్లో కార్డ్ ఫుటర్ తీయేస్తున్నా. చూడండి కార్డ్ హెడర్, కార్డ్ ఫుటర్, కార్డ్ బాడీ ఉంటుంది అంతే. సో ఇక్కడ మనకి మార్జిన్ బాటమ్ ఇద్దాం. మార్జిన్ బాటమ్ 4. ఇక్కడ కూడా మనకి మార్జిన్ బాటమ్ 4. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఓన్లీ బాడీ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ రాసే దాంట్లో కార్డ్ బాడీ మాత్రం కావాలంటే హెడర్ తీసేయడం అంతే. కార్డ్ బాడీ మాత్రం వస్తుంది. నా ఇది చూడండి, ఇది బాడీ మాత్రమే ఉంది. ఇది హెడరు బాడీ ఉంది. ఇది హెడరు బాడీ ఫుటర్ ఉంది. ఇప్పుడు మనకి బాడీ ఫుటర్ కావాలి, ఇమేజ్ కావాలి. ఇప్పుడు మొత్తం అంతా కాపీ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలా పేస్ట్. ఇప్పుడు మనకు హెడర్ వద్దు, బాడీ కావాలి అండ్ ఫుటర్ కావాలి. ఇప్పుడు దీనిపైన వచ్చేసి మనకు ఏదైనా సరే ఇమేజ్ చూపించాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండేది అనమాట. ఇది కార్డ్ బాడీ, ఇది కార్డ్ ఫుటర్, ఇది మొత్తం అంతా కార్డ్ అనమాట. ఇక్కడ కార్డ్ అనేది ప్రీడిఫైన్ అనమాట. మనకు ఇక్కడ ఇమేజ్ ఇస్తున్నా అండ్ ఇమేజ్ వచ్చేసి మనం ప్రింట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఏదైనా సరే మనకు ఇమేజెస్, రైట్ క్లిక్, కాపీ ఇమేజ్ అడ్రస్ వచ్చేసి మనకు ఈ అసెట్స్లో ఇస్తున్నాం. నా ఇక్కడ మనకు స్టైల్లో రాసిన ఇన్లైన్ సిఎస్ఎస్ స్టైల్ ఈక్వల్ టు హైట్ ఒక 300 పిక్సెల్. విడ్త్ అనేది మనకు ఆల్రెడీ ఉంది. సో క్లాస్ ఈక్వల్ టు విడ్త్ అనేది W-100. W-100 అంటే ఇట్స్ ఏ విడ్త్ 100% దాని మీనింగ్. నా సిరీస్ అవుట్పుట్ చూడండి. ఇక్కడ మనకు హెడర్ ఉంది, ఇక్కడ బాడీ ఉంది, ఇక్కడ ఫుటర్ ఉంది. హెడర్, బాడీ, ఫుటర్. సారీ, ఇది హెడర్ కాదు, మనకి ఇమేజ్ అనమాట. మనకి క్లియరా? ఇప్పుడు మనకి ఇక్కడ హెడ్డింగ్ ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి హెడ్డింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి పారాగ్రాఫ్ ఉంటుంది. ఇలా ఎప్పుడైనా సరే మనకు ఒక కార్డ్ బాడీలో హెడ్డింగ్, పారాగ్రాఫ్ ఉందంటే ఇట్స్ ఏ క్లాస్ ఈక్వల్ టు కార్డ్ టైటిల్ అంటాం దాన్ని. అదేవిధంగా పారాగ్రాఫ్ ఉందంటే క్లాస్ ఈక్వల్ టు కార్డ్ టెక్స్ట్ అంటాం. ఇది కార్డ్ టైటిల్, కార్డ్ టెక్స్ట్ అనమాట. మనకి ఇలా క్లాస్ నేమ్ రాయాలి. నెక్స్ట్ మనకి బటన్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేసి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇది జనరల్గా మీకు చెప్పే క్లాస్. ఓకే, క్లియర్? ఇది అర్థమైందా?
సేమ్ అదే విధంగా ఈ ప్రాజెక్ట్‌లో మనం ఈ వాల్యూస్‌ని చేంజ్ చేయాలంటే ఎలా చూడండి. ఎన్ని తీస్తున్నాను నెక్స్ట్ ఇండెక్స్. ఇక్కడ మనకు ఫస్టు రో ఉంది. ఓకే. రోకి మన పేరెంట్ క్లాస్ ఈక్వల్ టు కంటైనర్ రాయాలి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్పేసింగ్. ఇప్పుడు రో లోపల మన 3 ఈక్వల్ కాలమ్స్ అంటే కాల్ హైఫన్ ఎండీ హైఫన్ 4. అదే కనుక కాల్ హైఫన్ ఎస్ఎం హైఫన్ 12 చేస్తున్నా. అదేవిధంగా కాల్ హైఫన్ 12 చేస్తున్నా. సేమ్ ఇదే క్లాస్ నేమ్స్ అన్నిటికీ ఉండాలి. సేమ్ ఇదే క్లాస్ నేమ్ కాపీ చేస్తున్నా. అండ్ ఇదే విధంగా ఇక్కడ కాలం కాపీ పేస్ట్ అండ్ ఇక్కడ మనకి కాలం కాపీ పేస్ట్. నా సీరీస్ ఇక్కడ కార్డ్ అన్నీ ఎలాగే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ హెడ్డింగ్ ఉంది అంటే ఇట్స్ ఏ కార్డ్ టైటిల్. క్లాస్ ఈక్వల్ టు కార్డ్ టైటిల్. ఈ కార్డ్ టైటిల్ని అన్నిటికీ ఇచ్చేయాలి. సో కాపీ చేస్తున్నా, H3కి ఇక్కడ ఇచ్చేయాలి అండ్ దీంట్లో ఇచ్చేయాలి. అండ్ అదేవిధంగా కార్డ్ టెక్స్ట్ క్లాస్ ఈక్వల్ టు కార్డ్ టెక్స్ట్. ఇక్కడ మనకు ఇక్కడ పారాగ్రాఫ్లో ఇచ్చేస్తున్నా అండ్ ఇక్కడ కూడా ఇచ్చేస్తున్నా, ఇక్కడ అండ్ ఇక్కడ. దట్స్ ఇట్. నౌ సీ దిస్ అవుట్పుట్. చూడండి ఏం రాయాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకటే సేమ్ హైట్లో కావాలి. ఇక్కడ చూడండి ఇది ఒక హైట్, ఇది ఒక హైట్, ఇది ఒక హైట్ ఉంది. ఇప్పుడు కార్డ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇవ్వండి H-100. అదేవిధంగా దీని కూడా మనకి H-100, దీని కూడా మనకి H-100. అదేవిధంగా స్క్రీన్ తగ్గించినప్పుడు మార్జిన్ బాటమ్ కూడా అప్లై చేయండి. కాలం రాయండి, అది మార్జిన్ బాటమ్ 3. దీని కూడా మనకి మార్జిన్ బాటమ్ 3. అదేవిధంగా మార్జిన్ బాటమ్ 3. సీరీస్ అవుట్పుట్ ఇప్పుడు చూడండి. ఇది ఒక స్క్రీన్. ఇప్పుడు ఈ రెండు సెంటర్ లెగ్ కావాలనుకుంటే సేమ్ ఇంతకుముందు ఏమైతే రాసాం సేమ్ అదే. ఇక్కడ మనకు టెక్స్ట్ సెంటర్, నెక్స్ట్ మార్జిన్ వై 4. చూడండి అవుట్పుట్. ఇప్పుడు నేను స్క్రీన్ తగ్గించినప్పుడు మనకు స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి. చూడండి ఇవే స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతాయి మనకు. చూడండి ఇక్కడ 2 ఈక్వల్ కాలమ్స్ చేశాను, ఇక్కడ మనకి సేమ్ సింగిల్ ఈక్వల్ కాలం చేశాను నేను ఇక్కడ. క్లియరా? అర్థమైందా? మీరు చేసుకొని రావాల్సిన టాస్క్ ఏంటంటే ఓన్లీ వన్. ఈ హోమ్ పేజ్లోనే అప్లికేషన్ సెక్షన్ అనేసి ఉంది. అప్లికేషన్ సెక్షన్ ఈ మిడిల్లో అనమాట. ఈ మిడిల్లో మీరు చేసుకొని రావాలి. ఈ టైటిల్స్ ఇవ్వాలి, రో ఇవ్వాలి, 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకొని రావాలి. దాంట్లో ఇవి కార్డ్స్ అనమాట. ఈ సెక్షన్ చేసుకొని రావాలి. ఇవి కార్డ్స్. ఫస్ట్ కాలంలో మనం కాల్ MD6 ఫస్ట్ కాల్ MD6లో ఈ డిజైన్ చేయాలి. సెకండ్ కాల్ MD6లో ఇమేజ్ ఇవ్వాలి. మళ్ళీ కాల్ SM6 లేదనుకుంటే కాల్ SM12 కాల్ 12, దేనికైనా కాల్ SM12 కాల్ 12. దీనిలో మనం ఇది ఒక కార్డ్ అనమాట. కార్డ్లో కార్డ్ హెడర్, కార్డ్ బాడీ. ఇది కార్డ్లో కార్డ్ హెడర్ అంతే. ఇది కార్డ్లో కార్డ్ హెడర్. దీనికి కొద్ది స్పేసింగ్ కావాలి. ఎవ్రీ కార్డ్కి స్పేసింగ్ కావాలంటే మార్జిన్ బాటమ్ ఇచ్చేస్తాం. ఇది సపరేట్ కార్డు, ఈ సపరేట్ కార్డు, ఈ సపరేట్ కార్డు. ఓకే, నాకు మండే టైంకి ఇది చేసుకున్నాండి. బట్ మిగతా కాన్సెప్ట్స్ నీట్గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మనకి ఈక్వల్ కాలమ్స్ కూడా ఒకటి ఉందన్నమాట. ఈక్వల్ కాలమ్స్ అంటే ఓన్లీ కాల్ అనేసి వాడతారు అంతే. బట్ అది అసలు అలవాటు చేసుకోవద్దండి. ఇట్స్ ఏ కాల్ అంతే. ఈక్వల్ కాలమ్స్ అంటే ఇట్స్ ఏ కాల్, జస్ట్ ఈక్వల్ కాలమ్స్. ఇదేంటంటే స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతుంది, బట్ దానికి ఇష్టం వచ్చినట్టు అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఒక రోలో కాల్ అనేసి ఇచ్చాం. ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్మెంట్ అవుతుంది, బట్ ఇది ఏ స్క్రీన్లో ఎన్ని అప్లై అవుతాయో దానికే తెలియదు అనమాట. అందుకోసం మనకి ఈక్వల్ కాలమ్స్ వదిలేయండి. మీరు నేర్చుకోవాల్సింది రెస్పాన్సివ్ కాలం. రెస్పాన్సివ్ అనగానే SM కానీ MD కానీ LG కానీ ఇట్లా చేసేదనమాట. ఓకే, క్లియరా? నెక్స్ట్ ఈ టైపోగ్రఫీలో మనకి స్టార్ అనేసి చెప్పాం కదా. స్టార్, ఆ స్టార్ ప్లేస్లో ఏముంటుంది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ స్టార్ ఉంది, టెక్స్ట్ స్టార్ సెంటర్. స్టార్ ప్లేస్లో మనకి ఏంటంటే SM కానీ MD కానీ LG కానీ XL కానీ మనం వాడాలి. SM అంటే SM స్క్రీన్లో సెంటర్కి వెళ్ళాలని, MD వాడితే MD స్క్రీన్లో సెంటర్కి వెళ్ళాలనేసి, LG స్క్రీన్లో సెంటర్కి వెళ్ళాలని, XL స్క్రీన్లో సెంటర్కి వెళ్ళాలనేసి. ఇప్పుడు SM స్క్రీన్ అంటే ఏంది? మినిమం 576 అనమాట. 576 వచ్చింది కాబట్టి ఇది సెంటర్లోకి వెళ్ళింది. నెక్స్ట్ మనకి 992 మీడియం స్క్రీన్ అనమాట. 992 వస్తే ఇది సెంటర్లోకి వెళ్తుంది. సో 768 వెళ్తే మీడియం స్క్రీన్ సెంటర్లోకి వెళ్తుంది. 992 వస్తే LG స్క్రీన్ వెళ్తుంది. చూడండి ఇక్కడ మనకు LG స్క్రీన్ వెళ్ళింది. ఇప్పుడు మనకు అదేవిధంగా XL స్క్రీన్. చూడండి ఏ స్క్రీన్ బట్టి అడ్జస్ట్మెంట్ అవుతుంది, ఏ స్క్రీన్ బట్టి ఏది సెంటర్కి వెళ్ళాలనేసి.
టెక్స్ట్ సెంటర్ అంటే అన్ని స్క్రీన్‌లో సెంటర్‌కి ఉండాలనేది. ఓకే. దీన్ని ఒక ప్రాక్టికల్‌గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ సెంటర్ అంటున్నాం. ఇక్కడ మనకి టెక్స్ట్ హైఫన్ ఎండీ హైఫన్ సెంటర్ అంటున్నా. ఎండీ స్క్రీన్ నుంచి మాత్రమే సెంటర్‌కి రావాలి. మిగతా స్క్రీన్‌లో టెక్స్ట్ లెఫ్ట్ ఉండాలని రాస్తాను. మిగతా స్క్రీన్‌లో టెక్స్ట్ లెఫ్ట్ అనమాట మనకి. కావాలంటే ఇక్కడ చూడండి టెక్స్ట్ ఎండీ సెంటర్ ఇస్తున్నా. అంటే ఎండీ స్క్రీన్ నుంచే మనకు సెంటర్‌కెళ్ళాలి. మిగతా స్క్రీన్‌లో లెఫ్ట్‌లోనే ఉండాలనేసి దాని మీనింగ్. ఇప్పుడు చూడండి సెంటర్‌లో ఉంది. ఇప్పుడు ఈ స్క్రీన్ తగ్గిస్తాను. స్క్రీన్ తగ్గించినప్పుడు చూడండి. 1 మినిట్. జూమ్ ఇన్ చేశాం. అందుకోసం అలా ఉంది. దేనికి రాసాం మనం? న్యూస్ సెక్షన్‌కి రాసాం. మనం వేరే దానికి చెక్ చేశాను. న్యూస్ సెక్షన్. చూడండి స్టార్టింగ్‌లోకి వచ్చింది. ఎప్పుడు 760 కంటే తగ్గినప్పుడు. అంటే 768 కంటే తగ్గితే ఇలాగా. 768 కంటే ఎక్కువ అయిందంటే మనకు లెఫ్ట్ సైడ్‌లోనే ఉంటది మనకు. అంటే ఏ స్క్రీన్‌లో మనకు సెంటర్‌కి అప్లై అవ్వాలి, ఏ స్క్రీన్‌లో మనకు అప్లై అవ్వకూడదు అనేసి వి డిసైడ్ దిస్. ఓకే. ఇప్పుడు మనం ఎక్కడైతే స్టార్ ఉందో అక్కడంతా మొత్తం మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మనం స్క్రీన్ రాయాలి. ఎస్ఎం అంటే ఎస్ఎం స్క్రీన్, ఎండీ అంటే ఎండీ స్క్రీన్, ఎల్జీ అంటే ఎల్జీ స్క్రీన్. ఇక్కడ మిడిల్‌లో ఉండేదే మనకు వ్యూ అనమాట. ఎండింగ్‌లో ఉండేది వ్యూ కాదు. ఓకే. ఎండింగ్‌లో ఉండేది వ్యూ కాదనమాట. మిడిల్‌లో ఉండేది వ్యూ అనమాట. అదేవిధంగా యుటిలిటీస్‌లో కూడా మనకు అంతే అనమాట. యుటిలిటీస్‌లో కూడా మనకి ఇక్కడ చూడండి ఫ్లోట్స్. ఫ్లోట్ ఎస్ఎం, ఫ్లోట్ ఎండీ, ఫ్లోట్ ఎల్జీ, ఫ్లోట్ ఎక్సెల్ ఇదంతా మనకు వ్యూ అనమాట. ఏ వ్యూలో రైట్‌కెళ్ళాలి, ఏ వ్యూలో రైట్‌కెళ్ళాలి అనేసి ఇదంతా మొత్తం. నెక్స్ట్ అదే విధంగా మనకి డిస్‌ప్లే ప్యాడింగ్ కూడా అంతే. మార్జిన్, స్టార్ ఏదైనా సరే వాల్యూ. మార్జిన్ అనేది ఈ స్క్రీన్‌లో అప్లై అవ్వాలి. మిగతా స్క్రీన్‌లో వద్దు అనుకున్నప్పుడు ఇలా స్టార్ అనేసి మనకు అక్కడ ఆ ఏరియాలో మనం అప్లై చేస్తాం. ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని రండి టుమారో అంటే నెక్స్ట్ క్లాస్ టైమ్ వరకి. ఓకే. ఇక్కడ మనకు డి స్టార్ నన్ అంటే ఏ స్క్రీన్‌లో మనకు నన్ అవ్వాలి అనేసి దాని మీనింగ్. ఓకే. క్లియరా? సో ఇది ఓవరాల్ కాన్సెప్ట్స్. ఈ స్టార్ కూడా మీరు మండే టైం వరకు ప్రిపేర్ అయ్యేసి రావాలి. ఓకే. సో అప్లికేషన్ సెక్షన్ టాస్క్ చేయాలి. అండ్ ఇప్పటి వరకు జరిగిన ఆల్ కాన్సెప్ట్స్, ఆల్ క్లాసెస్ నీట్‌గా ప్రాక్టీస్ చేసుకోనండి. ఓకే. థాంక్ యూ.